గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि कृष्णा स्वागतं कृष्णा कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा मधुरापुरी सदना मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी सदना मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा
కృష్ణ भोगधाप्त सुलभ सुपुष्पगन्धकळभ भोगधाप्त सुलभ सुपुष्पगन्धकळभ भोगधाप्त सुलभ सुपुष्पगन्धकळभ भोगधाप्त सुलभ सुपुष्पगन्धकळभ कस्तूरि तिलक महिपा मम कान्तनन्द गोपकन्द स्वागतं कृष्णा भोगधाप्त सुलभ सुपुष्पगन्धकळभ कस्तूरि तिलक महिपा मम कान्तनन्द गोपकन्द स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा 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 मुष्टिकासुर चाणूर मल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासुर चाणूर मल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासुर चाणूर मल्ल मल्ल विशारद कुवलय पीठ मर्दन काळिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देव मर्दन काळिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देव शिष्ट जगपाल संकल्प कल्प कल्प शतकोटि असम पराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असम पराभव धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति सागस सागस ब्रज युवती जनमानस पूजित मधुर मधुर रति सागस सागस ब्रज युवती जनमानस पूजित सा गप गरे पगरि सदस सरिग पद सद पगरि पगरि सदस ससरि रिग गपद सस दप पगरि रि पगरि सदस सरिग रिग पगपद स दप गरि पगरि सदस तत्तित्तग जनगम तित्तग जनगम तग जनगम स दप गरि पगरि सदस तत्तित्तग जनगम तित्तग जनगम तग जनगम स दप गरि पगरि सदस तगदरि कुकुंदन कीड तगधी 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 स्वागतं कृष्ण शरणागतं कृष्ण इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मधुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण हरे कृष्ण हरे పాటని చాలా భక్తి పార్వశ్యంతో అలాగే సాంప్రదాయమైనటువంటి నృత్య కళాభినయంతో మా పాఠశాల కళా తోరణాన్ని పునీతం చేసినందుకు మా పాఠశాల తరఫున
మన పాఠశాలకు సంబంధించినటువంటి 6వ తరగతి విద్యార్థినులు వెల్కమ్ సాంగ్ ఒకటి మరి ఇప్పుడు అభినయిస్తారు. 6th క్లాస్ గర్ల్స్. గారిని అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరినీ కూడా స్వాగతించారు చక్కగా. వాళ్ళకి ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు పారే గోదావరి అనేటువంటి గీతంతో ముందుకు వస్తున్నారు. ఒకసారి వాళ్ళని స్వాగతించండి. చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి.
సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలియజేద్దాం. నూటికో కోటికో ఒక్కరు అనేటువంటి చక్కటి పాటతోటి అందరినీ అలరించారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తూ అందరూ కూడా వారి వారి సీట్లలో ఆసీనులై మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మా పాఠశాల తరఫున కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాం. సభా కార్యక్రమం 2 నిమిషాల్లో
ప్రారంభించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా వారి వారి సీట్లలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ ముత్సు రామారావు గారి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అలాగే మా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈనాటి సభా వేదిక కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా మా పాఠశాల ఇన్ఛార్జి ఉపాధ్యాయులు శ్రీ దేవరంపాటి శ్రీనివాసులు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులైనటువంటి శ్రీ ఎం రామారావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆ హెడ్ మాస్టర్ గారికి అయింది. ధన్యవాదాలు సార్. గౌరవనీయులు శ్రీ ఎం రామాంజనేయులు గారిని సభావేదిక మీదకి ఆయన్ని ఆహ్వానించడమైనది. ప్రభాకర్ రావు గారు ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ హై స్కూల్ గుళ్ళాపల్లి వారిని సభావేదిక మీదకి ఆహ్వానించడమైనది. తర్వాత ముఖ్య అతిథి శివరాంపురం, ఆయన్ని సభావేదిక మీదకి ఆహ్వానించడమైనది. ఫ్లవర్ బొకే అందించాల్సిందిగా 9వ తరగతి అమ్మాయి ధరణిశ్రీని ఆహ్వానించాం. గారు ప్రధానోపాధ్యాయులు మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆయన్ని సభావేదికపైకి ఆహ్వానించడమైనది. వారి వారి సీట్లలో వాళ్ళ ఆసీనులై మీరు క్రమశిక్షణతో ఈనాటి మా ప్రధానోపాధ్యాయులు ఎం రామారావు గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మండల విద్యాశాఖాధికారి రామాంజనేయులు గారికి, సన్మాన గ్రహీత ఎం రామారావు గారికి, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రావు గారికి, వరదారెడ్డి గారికి, అదేవిధంగా మాల్యాద్రి గారికి, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులకు, వారి బంధుమిత్రులకు, వారి స్నేహితులకు అందరికీ మా పాఠశాల పక్షాన అభినందనలు తెలుపుతున్నాం. విద్యార్థులకు ఆశీస్సు. మరి 40 సంవత్సరాలుగా విశేషమైనటువంటి సేవలు అందించి మరి ఈనాడు 2023లో ప్రధాన ఉపాధ్యాయుల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లింగంగుంటలో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయులు ఎం రామారావు గారికి అభినందనలు తెలుపుతున్నాం పాఠశాల పక్షాన. ఆయన వచ్చినప్పటి నుంచి మండలంలో 10వ తరగతి ప్రతిభలో ఎప్పుడూ కూడా మొదటి స్థానాన్ని సంపాదించడం జరిగింది. తోడ్పాటును అందించడంలో కానీ ఆయనది శిరస్మరణీయమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మేమందరం ఒకేసారి ఈ పాఠశాలకు వచ్చిన తరుణంలో రూల్ సరిగా లేవు. ఆ రూలో బండలేయించాలన్నా లేదా ఇంకో పని చేయించాలంటే
4 సార్లైనా ఒంగోలు పోయించి ఆ పని కంప్లీట్ అయిందాక కూడా నిద్రపోకుండా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మేము చెప్పుకుంటాం. ఆయన కాక మమ్మల్ని కూడా మేము అప్పుడప్పుడు అనుకుంటాం, ఏమన్నా అనుకుంటారని కూడా అనుకోవడం ఉన్న పని అవుతాను అంటాడంటే ఖచ్చితత్వం అలాంటిది. ఒక పనిలో నిమగ్నం అయిన తర్వాత ఆయన ఖచ్చితత్వం అలాంటిది. తర్వాత నాకు కూడా ఆయన ఎప్పుడు సార్ అనేటటువంటి భావనలు ఎప్పుడు లేదు. అన్నా అన్నా అంటున్నాను. ఒకసారి ఈ 4 ఏళ్లలో ఎప్పుడో ఒకరోజు సార్ అన్న వెనక తిరిగి చూశాడు. ఓహో, నేను పొరపాటుగా మాట్లాడాను కావాలని ఇక మానేసా. ఆ సార్ అనే పదమే మానేసా. ఇక్కడ సూర్యనారాయణ సార్ ఆయన కూడా ఎప్పుడు కూడా అన్నానే పిలిచా, కానీ ఎందుకంటే ఆ దగ్గర భావం ఉంటుందనే భావంతో నేను మెలిగాను. నాకు నిన్నటి నుంచి ఒక దిగులోటు పుట్టింది. స్కూల్లోకి రాగానే అన్నా అనేవాడిని. ఇక రేపటి నుంచి ఎవరు నాలో నాకు అర్థం కాదు. రేపటి నుంచి నా పరిస్థితి ఈ 4 ఏళ్ల నుంచి అన్నా అంటా వెనకెడితే తిరిగాను. ఇక రేపటి నుంచి నేను ఎవరు నానాలనేది నాకు ప్రశ్నార్థకంగా మారింది. సరే, ఇది ఒక రైలు ప్రయాణం, ఎక్కుతుంటాం, ఎవరికి ఆ స్టేజ్ వచ్చినప్పుడు దిగిపోవడం అనేది అందరికీ తెలిసిందే. మరి ఏదేమైనా ఒక మంచి మనస్తత్వంతో ఈ 40 ఏళ్ళు పనిచేసి ఎక్కడున్న రామారావుకి ఒక ముద్ర బాగా పనిచేస్తాడనేటటువంటిది. ఏ బిల్లు చేసినా వెనక్కి వచ్చే పని లేదు. ఒకసారి మన ఎస్టీఓ ఆఫీస్లోకి వెళ్ళాం, ట్రెజరీ ఆఫీస్లోకి వెళ్తే ఆయన డిటిఓ గారు బిల్లు చూసి ఇది ఎవరు తయారు చేశారని అడిగాడు. రామారావు గారు చేశారని నేను చెప్పాను. ఇది ఒక 10 ఏళ్ల క్రితమే. రామారావు చేసిన తర్వాత ఇక చూసే పని లేదని చెప్పి నేను గ్రాంట్ చేశాడు. అలాంటి పనితనం ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు ఆయనకి పాఠశాల పక్షాన కృతజ్ఞతాపనలు తెలియజేస్తూ, మరి కాలాతీతమైంది కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయినంత వరకు ఉండి మరి పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాం. మొదటగా తెలుగు మేడం గారు ఎక్కడుంది? మేడం గారు వచ్చి సార్ యొక్క జీవిత విశేషాలని తెలియపరుస్తారు. వేదికలు అనిపించిన పెద్దలకి, మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి బంధుమిత్రులకు నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. సారి గురించి కొన్ని విషయాలు. నిరాడంబరుడు, నిగర్వి, స్నేహశీలి, అజాతశత్రువు, మా అందరికీ మార్గదర్శకుడైనటువంటి శ్రీ ముచ్చ రామారావు గారు మా లింగంగుంట పాఠశాల యందు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయచ్చు పదవీ విరమణ చేయించిన సందర్భాన్ని పురస్కరించుకొని సగౌరవంతో ఆయన గురించి, ఆయన జీవిత విశేషాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రామారావు గారు 12/7/64 సంవత్సరమున శ్రీ వెంకటేశ్వర్లు శ్రీమతి అంజమ్మ గారులకు జన్మించారు. స్వస్థలం మద్దిపాడు, ప్రాథమిక విద్యను మద్దిపాడు నందు పూర్తి చేశారు. 7-8 తరగతులు కర్నూలు జిల్లా నల్లకాలువ ఆత్మకూరు నందు చదవడం జరిగింది. 9 నుండి 12 వరకు మద్దిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగింది. బిఎస్సి శర్మ కాలేజీ నందు, బిఏడి సిద్ధార్థ కాలేజ్ విజయవాడ, ఎంఏ అన్నామలై యూనివర్సిటీ నందు విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉద్యోగరీత్యా మొదటిసారిగా వార్డెన్గా పనిచేశారు. తదుపరి ఎస్జిస్టీగా మొదటిసారి చీమకుర్తి మండలం పల్లామల్లి పాఠశాల నందు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. తర్వాత గుడ్లూరు మండలం కొత్తపేట, కోర్సుపాడు మండలం పైడుపాడు, ఎన్జీపాడు మండలం వీధుమూడి పాఠశాల యందు కూడా పనిచేశారు. తర్వాత ఎస్ఐగా మొదటిసారి ముండ్లమూరు మండలం వేములవాడ యందు చేరారు. తదుపరి మద్దిపాడు మండలం నందు ఎంఆర్పీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఉప్పలపాడు, కనపర్తి, బసవనపాలెం పాఠశాల యందు కూడా పనిచేశారు. చివరిగా మద్దిపాడు మండలం లింగంగుంట పాఠశాలకు హెచ్ఎం ప్రమోషన్ తీసుకొని జూలై 2023 విధుల్లో చేరడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మా పాఠశాల అభివృద్ధికి చాలా కృషి చేశారు. పాఠశాల ఆవరణను చాలా పరిశుభ్రంగా ఉంచడంలోనూ, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడంలోనూ రామారావు సార్ ప్రధాన పాత్రను పోషించారు. అభివృద్ధి చేయడంలో కృతకృత్యులయ్యారు కూడా. సార్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి భార్య పేరు అన్నపూర్ణ గారు, కుమార్తె శౌర్య తేజస్విని, అల్లుడు మురళీకృష్ణ గారు. వారికి 2 పిల్లలు. కుమారుడు శైలేష్, కోడలు మంజుల, వారికి ఒక పాప. వారిది ఒక అందమైన కుటుంబం. ఉద్యోగ విరమణ అనంతరం సార్ జీవితం చాలా ప్రశాంతంగా, సంతోషంగా, హాయిగా సాగిపోవాలని మా పాఠశాల సిబ్బంది తరఫున కోరుకుంటున్నాను. సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. మరి సార్ యొక్క విద్యాభ్యాసం నుంచి ఇప్పటిదాకా పనిచేసిన విషయాలని తెలియపరిచారు.
అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుమతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం. వీరికి బొకే ఇవ్వాల్సిందిగా సుబ్బారావు సార్ ఒక నిమిషం. 9th క్లాస్ విద్యార్థి వర్షన్. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్కి మొదలు అతను ఏమని వీళ్ళు ఎవరమ్మ ఏమై బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. తీసుకున్నాం. 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ చేయటంలో మనం వేళ్ల మీద లెక్కించుకుంటాం సర్వీస్ చేయటంలో. మరి అలాంటి ఘనత కొంతమందికే ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 మాత్రమే 40 ఏళ్ళ సర్వీస్ చేసినటువంటి విషయం ఉంది. మరి వాళ్ళలో మా ప్రధానోపాధ్యాయులు ఉండటం నేను చాలా ఆనందపడుతున్నా. మొదటగా వాళ్ళ చిరకాల మిత్రుడు గుల్లాపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు లింగంగుంట ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ ముచ్చురామారావు గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ గారికి, అలాగే మండల విద్యాశాఖ అధికారి ఆంజలి గారికి, అలాగే నా తోటి ప్రధాన ఉపాధ్యాయులు మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మానేంద్ర గారికి, అలాగే శివరాంపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరదారెడ్డి గారికి, అలాగే అల్లూరు ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు గారికి, అలాగే తోటి ఉపాధ్యాయులకు, తర్వాత ఇంకా పదవీ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులకు, ఇంకా పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారములు, పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు ముచ్చురామారావు పేరుని రామారావు అంటే కాదు, ముచ్చురామారావు అంటేనే చాలామందికి బాగా పరిచయం. మరి ముచ్చురామారావు గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి మరి చక్కగా ఈ పాఠశాల సిబ్బంది ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ విరమణ అంటే ఎవరికైనా సరే ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రారంభ తేదీ, చేరిన తేదీ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ విరమణ తేదీ కూడా అదే రోజు గుర్తుండిపోతుంది. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎప్పుడు ఉద్యోగ విరమణ చేస్తారో కూడా అప్పుడే నిర్ణయించబడుతుంది. మరి రామారావు గారు ఉద్యోగ ప్రారంభ జీవితం గురించి నాకు తెలియదు, కానీ నాకు ఈ ఉద్యోగ మరి ప్రయాణంలో 2005లో నాతో కలిశారు. అంటే 2005 నుంచే నాకు రామారావు గారి గురించి తెలుసు. 2005కు ముందు రామారావు గారు ఎవరో కూడా నాకు తెలియదు. సో 2005లో మేము మద్దిపాడులో ఎంఆర్పిగా అప్పట్లో స్కూల్ అసిస్టెంట్స్ని ఎంఆర్పిగా నియమించారు. ఆ సందర్భంలో మేము ఎంఆర్పి పోస్టులకి 3 వచ్చాం. అయితే అర్ధరాత్రి హడావుడిగా 4వ పోస్టు కూడా క్రియేట్ అయ్యి ఉదయానికల్లా ముచ్చురామారావు గారు కూడా మరి ఎంఆర్పిగా మద్దిపాడు మండలంలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆ రోజున మేము పలకరించుకున్నాం, మీరు ఎవరట్లే మద్దిపాడు అంటే అప్పటి వరకు మద్దిపాడులోనే ఉంటున్నారు, నేను మద్దిపాడులో ఉంటున్నాను, కానీ నాకు రామారావు అంత పరిచయం లేదు. మరి ఆ రోజు నుంచి మా స్నేహము ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మరి మా స్నేహం అలాగే కొనసాగుతుంది. యాక్చువల్గా మేము ఉద్యోగస్తులు అనుకునే కన్నా మంచి స్నేహితులుగా ఉన్నాం. మరి రామారావు గారి గురించి తను పనిచేసినటువంటి పాఠశాల ఉపాధ్యాయులు చెప్పాలి. మొదటి నుంచి ఎక్కడెక్కడ పనిచేశారో ఆ ఉపాధ్యాయులకి బాగా ఉంటుంది, పరిచయం ఉంటుంది రామారావు గారి గురించి. నేను చెప్పాలంటే నాతో పరిచయం ఏర్పడిన దాంట్లో రామారావు గారు మంచి క్రమశిక్షణ గల వ్యక్తి, కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నడిపే వ్యక్తి. అలాగే సైన్స్ ఉపాధ్యాయులు పాఠాన్ని, అంటే నేను రామారావు గారి పాఠం నేను వినలేదు, కానీ
విద్యార్థులు కానీ తోటి ఉపాధ్యాయులు చెప్పినప్పుడు విన్నాను, అంటే గమనించాను. చక్కగా సైన్స్ పాఠాన్ని పిల్లలకి చక్కగా బోధిస్తారు. చక్కగా అంటే పిల్లలకి హత్తుకునేలా వాడు చక్కగా పక్కకు చూడకుండా ప్రాక్టికల్గా వాళ్ళ ముందు ప్రతి పాఠాన్ని కూడా చక్కగా ఉంచుతారు. ఎందుకంటే తను మాతో మాట్లాడిన మాటల్లో మాకు అర్థమవుతుంటుంది. సో ఒక మంచి ఉపాధ్యాయుడు. తర్వాత 2023లో నేను గుళ్ళాపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అదే సమయంలో ప్రమోషన్ల జాబితాలో ఉండి రామారావు గారు మరి ప్రధాన ఉపాధ్యాయులు ప్రమోషన్ పొంది ఉన్నారు. ఆ పొందే క్రమంలో కూడా ఒక లిస్టులో చివరిలో ఉన్నప్పుడు నన్ను అడిగారు, మరి లిస్టులో పేరు నా చివరి ఉంది ఎట్లా అంటే, చివరి ఉంటే పడమర ప్రాంతానికి వెళ్ళాల్సిందే నువ్వు, కాకపోతే అవకాశం ఉంటే ఆ పేరు లేకుండా కనుక పోయినట్లయితే నెక్స్ట్ జాబితాలో ముందుకుంటామని చెప్పాను. అయితే అదృష్టం కొద్దీ మధ్యలో వాళ్ళు జాయిన్ అవ్వటం, సార్ ఎన్నికలటం జరిగింది. ఆ జాబితాలో నుంచి పేరు పోవటం, ఆ తర్వాత మళ్ళీ 2 నెలలకే మొదటి జాబితాలో ఫస్ట్ పేరులో ఉండి ఈ లింగుంట హై స్కూల్ని కోరుకోవడం జరిగింది. అది ఒక రకంగా యాదృచ్ఛికము, అదృష్టమే. మరి ఈ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులకు వచ్చిన తర్వాత కూడా ఈ పాఠశాల అభివృద్ధికి నిరంతరం కూడా చక్కగా కృషి చేశారు. ఆ పాఠశాల యొక్క డెవలప్మెంట్స్లో కూడా పాల్గొన్నారు. సివిల్ వర్క్స్ కానివ్వండి, పిల్లల అకాడమిక్ విషయాల్లో కానివ్వండి, మంచి రిజల్ట్ విషయంలో కూడా చక్కగా పోటీపడి ముందంజలో ఉన్నారు. నేను గుళ్ళాపల్లి హై స్కూల్లో పనిచేసేటప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. సార్ కూడా ఇక్కడ 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. మండలంలో చెప్పాలంటే మా 2 పాఠశాలలకి పోటీ ఉంటుంది అకాడమిక్గా. నేను ఆ పోటీని అందుకుందామని ముందుకు వస్తుంటే రామారావు నన్ను వెనక్కి నెట్టేస్తున్నాడు. సో గత సంవత్సరం కూడా మండలంలో ప్రథమ స్థానంలో ఈ పాఠశాల విద్యార్థిని, ప్రభుత్వ పాఠశాలల్లో మా పాఠశాల విద్యార్థి ద్వితీయ స్థానంలో వచ్చారు. సో మంచి క్రమశిక్షణ గల వ్యక్తి. ఇంకా చెప్పాలంటే రామారావు గారి గురించి ఒక మంచి కౌన్సిలర్ కూడా. అంటే మీకు తెలిసినదో కానీ ఒక సమస్యను ముందు పెట్టినట్లయితే దాని పరిష్కారాన్ని సులభంగా చెప్పేస్తారు. అది కుటుంబ విషయం కానివ్వండి, వృత్తిపరమైన విషయం కానివ్వండి, ఏదైనా సరే నేను ఎందుకు అంత బాగా ఇష్టపడతానంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం చెప్పినట్లయితే దానికి సులభంగా మార్గం ఇస్తాడు. అంత గొప్ప వ్యక్తి, అనుభవం గల వ్యక్తి. సో కాబట్టి మరి ఈరోజు రామారావు గారిని చూస్తే ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగిలా అనిపించట్లేదు ఎవరికి కూడా. ఇంకా కొంతకాలం కూడా ఉద్యోగం చేయొచ్చు, కానీ మరి ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి ఉద్యోగ విరమణ చేయాల్సిందే. సో కాబట్టి మరి వారి కుటుంబానికి అందరికీ కూడా చక్కగా ఆయురానికి ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కూడా నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదే మద్యపాడు నుంచి బయటికి కారు పోతుందంటే రామారావు లేకుండా ఇప్పుడు పోలేదేమో, అందుకనే ఈ విషయాలన్నీ అందరి దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు బుద్ధికూరపాడు ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఐ విజయసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం. రండి, ఇద్దరు రండి. రారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈనాటికి సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి వ్యక్తి, సన్మాన గ్రహీత, రేపటితో పదవి విరమణ చేయబోతున్నటువంటి నా ఆప్త మిత్రుడు ముచ్చు రామారావు గారికి, గుళ్ళాపల్లి హెడ్ మాస్టర్ గారు, ప్రభాకర్ గారు, మద్దిపాటి హెడ్ మాస్టర్ గారు, మాల్యాద్రి గారు, విజయసారథి గారు, అలాగే సుబ్బారావు గారు, అలాగే ఈ పాఠశాల కమిటీ చైర్మన్ గారికి, వేదిక ఎదురుగా అలంకరించినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, రామారావు గారి బంధుమిత్రులకు, హితులకు, సన్నిహితులకు నా నమస్కారాలు. చిరంజీవి విద్యార్థులకు నా శుభాశీస్సులు. మరి రామారావు గారితో నాకు 1982 నుంచి కూడా పరిచయం ఉంది. అంటే మా స్నేహం 44 సంవత్సరాలు దాదాపుగా. మాది మద్దిపాడు పక్కన ఉండేటువంటి గురవారెడ్డిపాలెం స్వగ్రామం. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్కి మద్దిపాడు జూనియర్ కాలేజీలో చేరడం జరిగింది. మరి 10th క్లాస్లో వరకు పాస్ కావాలంతే. 10th క్లాస్కి స్కూల్కి వెళ్తున్నామంటే 10th క్లాస్ పాస్ కావాలి.
10th క్లాస్ పాస్ అయ్యాం కాబట్టి తర్వాత ఎక్కడ చేరాలంటే మద్దిపాడు. కారణం ఏంటంటే మాకు పెద్దగా గైడెన్స్ చెప్పేవాళ్ళు లేకపోవటం, మా పేరెంట్స్ అంతగా చదువుకున్న వాళ్ళు కాకపోవటాన మాకు అంతవరకు తెలుసు. తర్వాత మద్దిపాడులో చేరిన తర్వాత 82లో సెకండ్ ఇయర్, మేము ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. మేము యాదృచ్ఛికంగా రామారావు గారి ఇంటి పక్కన ఒక రూమ్ తీసుకున్నాం. నేను ఇంకో 2 మిత్రులు కలిసి రూమ్ తీసుకున్నాం. కారణం ఏంటంటే రోజు వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉంది. ఒక పూట వెళ్ళి వచ్చేవాళ్ళని, అక్కడే సాయంత్రానికి అన్నం తయారు చేసుకొని అక్కడే ఉండేవాళ్ళం, కొంచెం చదువుకునేవాళ్ళం. మరి దాదాపు తరచుగా వాళ్ళ ఇంటి పక్కన ఉంటానేమో పరిచయం కలిగింది. దాదాపుగా ప్రతిరోజు సాయంత్రం వారప్పుడు నాకు తెలిసి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అనుకుంటాను, వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు రోజు దాదాపుగా వచ్చేవాళ్ళు. ఒకరోజు నన్ను అడిగారు, నువ్వు ఇంటర్ వస్తుంది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలని. ఏమో తెలియదు, కానీ మాకు ఫస్ట్ ఇయర్ మాత్రం ఆ ఫిజిక్స్ లెక్చర్ గారు ఉండేవాళ్ళు. వారు ఏమనేవాళ్ళు అంటే, మీరు కొంచెం పర్లేదు కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తెలియదు సార్ అంటే. ఆయన ఏమన్నారంటే, కొంచెం కష్టపడండి, AGBS సీట్ వస్తుంది మీకు అని చెప్పాడు. సరే ఆ మాట అన్నాను రామారావు తోటి. మరి అది కాకపోతే నెక్స్ట్ ఏంటంటే తెలియదు అన్నాను. అప్పుడు ఆయన చెప్పారు, మీరు కనుక 10th ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంటే TTC సీటు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. అప్పుడు దాకా టీచర్ కావాలన్న ఆలోచన లేదు, అసలు TTC సీట్ ఎలా వస్తుందో కూడా తెలియదు, ఆ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మరి నేను ఈ రంగంలోకి రావడానికి కారణం స్వర్గీయ వాళ్ళ అన్నగారు సుబ్బారావు గారు, రామారావు గారే. కారణం ఏంటంటే అప్పటికి వీరన్నగారు ఏలూరులో TTC కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు అది చెప్తే, ఓహో ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది అనుకున్నాం. సరే మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ AGBS సీటు కొద్ది మార్కులు మిస్ అయ్యాను. అప్పుడు నేను ఈ TTCకి అప్లై చేసుకోవటం, ఆ సీట్ రావటం, భీమునిపట్నంలో TTC అయిపోయింది. ఆ తర్వాత సార్కి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆయన BEd చేశాడు. నాది TTC కంప్లీట్ అయింది 84లో, ఆయన 85లో BEd చేసి కంప్లీట్ చేశారు. నేను TTC అయిపోయిన తర్వాత మళ్ళీ శర్మ కాలేజ్ డిగ్రీ చేరటం, వారు డిగ్రీ అయిపోయి BEd కూడా చేశారు. 86లో నోటిఫికేషన్ పడటం, ఇద్దరం కూడా DSC రాసాం. ఇద్దరు DSC సెలెక్ట్ అయ్యాం. అక్కడి నుంచి మా ప్రయాణం DSCలో సెలెక్ట్ అయిన తర్వాత బహుశా జూన్లో, దాంట్లో కూడా నాకు వాళ్ళే, ఎందుకంటే నేను వాళ్ళకన్నా చిన్న వయసు కాబట్టి నాకు అన్ని సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. తర్వాత స్పెషల్ టీచర్గా ఇద్దరు సెలెక్ట్ అయ్యాం. ఆ తర్వాత ఒక 2 నెలలు తేడాతోటి రెగ్యులర్ టీచర్స్గా అబ్జర్వ్ అయ్యాం. అక్కడ మళ్ళీ పౌడిపాడులో మేము కలవడం జరిగింది. అయితే కలిసి ఒకే స్కూల్లో పనిచేయలేదు, కానీ దాదాపుగా వృత్తిపరంగా ఇద్దరం దాదాపుగా ఒకే ప్యారల్గా వెళ్తూ ఉన్నాం. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్గా కూడా 2001 డిసెంబర్ 19న మరలా స్కూల్ అసిస్టెంట్గా ఇద్దరం ఒకేసారి వేరు స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరలా స్కూల్ అసిస్టెంట్స్ తర్వాత ఈ మధ్య మేము అన్ని సబ్జెక్టు, ఇద్దరిది బయాలజీ కాబట్టి ఆ సబ్జెక్టు వాటిలో ట్రైనింగ్లో కలుస్తూనే ఉంటాం, తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏ డిఫికల్టీస్ వచ్చినా చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత మరలా HMS ప్రమోషన్కి వచ్చేటప్పటికి సేమ్ మరలా ఇద్దరం 2 నెంబర్ల తేడాతో ఉన్నాం. మేము మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఇప్పుడే మన ప్రభాకర్ గారు చెప్పారు, పశ్చిమ ప్రకాశానికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి. సరే నేనైతే సిద్ధపడ్డాను. రామారావు గారు మాత్రం కొంచెం వెనక ముందు ఆడుతున్నారు, బైలక్. ఆయన కనుక అప్పుడు ప్రమోషన్ 2023 జూన్ 8న నేను జాయిన్ అయ్యాను. తెల్లారి నేను మా లిస్ట్ వచ్చిన తర్వాత నేను చూస్తే నా పేరు ఉంది, రామారావు గారి పేరు లేదు. నేను ఫోన్ చేశాను రామారావు గారికి, అదేందయ్యా నీ పేరు లేదు చూడు, రాత్రి నీ పేరు ఉంది, ఇప్పుడు లేదు పేరు లేదు చూడు అంటే, సరే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఎవరి దాటి ఉంటే వస్తాను లేకపోతే లేదన్నాడు. సరే నేను మాత్రం 23 జూన్ అనుకున్నట్టుగా పశ్చిమ ప్రకాశం వెళ్ళడం జరిగింది. 1 నెల తేడాతో ఆయనకి ఈ స్కూలు తర్వాత MEO 2 పోస్టులు ఇవ్వటం, తర్వాత ఇక్కడ ఈ స్కూల్కి ఆయన రావటం నిజంగా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా దాదాపుగా మా ప్రయాణం 44 సంవత్సరాల నుంచి అట్లాగే కొనసాగుతూ వస్తుంది, ఎటువంటి ఇది లేకుండా. మరి ఈ టైంలో నేను చాలా విషయాలు వారి నుంచి నేర్చుకున్నాను. నిక్కచ్చిగా ఉంటాడు, ముఖస్తుతి కోసం మాట్లాడు, ఏదైనా తప్పుండి మొహాన్ని చెప్పేస్తాడు, మంచి స్నేహశీలి, హార్డ్ వర్కర్. కాబట్టి ఇలాంటి రామారావు గారు ఇక్కడ పనిచేయటం నిజంగా ఇక్కడ పిల్లల అదృష్టం. మరి ఈ ప్రయాణంలో చాలామంది భావి భారత పౌరులు తీర్చిదిద్దుంటారు. మరి ఎవరికైనా
ఒక ఎంప్లాయీగా రిటైర్ అయ్యేటప్పుడు కోరుకునేటువంటి మనం ఆశించేటువంటి విషయాలు ఏంటంటే పిల్లలు ఎంత బాగా సెటిల్ అయ్యారు, మనం ఎంతో సంపాదించి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మన రిటైర్మెంట్ నాటికి కనుక బరువు బాధ్యతలు లేకుండా ఉన్నట్టయితే అది చాలా రిలీఫ్గా ఉంటుంది. అది రామారావు గారి విషయంలో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి మరి ఇక విందా ప్రభాకర్ గారు అన్నట్టుగా ఆయన వయసు ఏమి లేదు, దాదాపు ఇప్పుడు మన వైద్య సదుపాయాలు పెరిగినాయి కాబట్టి ఇది వాస్తవం, ఇది మిడిల్ ఏజ్ గానే చెప్పుకోవచ్చు. మరి ఆయన దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చారు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని, అది రాజకీయాలు కావచ్చు, అంటే అదేమి ఇదే కాదు, మనం వెళ్ళకపోవటాన్ని అది అనుకుంటున్నాను తప్పితే అలాంటి దాంట్లోకి వెళ్ళి మన మార్పు చూపిస్తేనే అది సార్థకత ఏర్పడుతుంది. సరే సేవారంగం కావచ్చు, ఏదైనా సరే మంచి రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో రాణించాలని చెప్పేసి, వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రేపు పదవీ విరమణ చేయబోతున్నటువంటి రామారావు మాస్టర్ గారికి, వేదిక మీద ఉండేటువంటి ప్రభాకర్ మాస్టర్ గారికి, వరదారెడ్డి మాస్టర్ గారికి, సుబ్బారావు మాస్టర్ గారికి, అదేవిధంగా మన ఎంఈఓ సార్ ఆంజనేయులు సార్కి, తర్వాత విజయ్ సారథి సార్ గారికి, మరియు వేదిక ముందుండేటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతరులు, వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి ఈరోజు పదవీ విరమణ చేయబోయేటువంటి రామారావు మాస్టర్ గారు నాకు పరిచయం లేకపోయినప్పటికీ ఆయన గురించి నాకు కొన్ని విషయాలు మాత్రం తెలుసు. మొదటిది, రామారావు మాస్టర్ గారు చక్కని పరిపాలనా దక్షుడు, అదేవిధంగా మంచి ఉపాధ్యాయుడు. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం అనుక్షణము తప్పించి వర్క్ చేసేటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఫలితాలే దానికి నిదర్శనం. మండలంలో ఈ పాఠశాల నుంచి మొదటి స్థానం పొందినటువంటి విద్యార్థి ఈ పాఠశాల నుంచే ఉన్నారు. కాబట్టి వారి యొక్క కార్యదీక్ష, పట్టుదల ఎలాంటిదో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ మండలం నుంచి ఏదైనా మీటింగుల్లో, వెబెక్స్ మీటింగులు అలాంటి వాటిలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా మేము పాల్గొనవలసి వచ్చినప్పుడు మా అందరి తరపున కూడా రామారావు మాస్టర్ గారే ఆ మీటింగులో ఏదైనా మండలం తరపు నుంచి మాట్లాడవలసి వస్తే ఆయన మాట్లాడి విషయాన్ని చక్కగా వివరించగలిగినటువంటి వ్యక్తి రామారావు మాస్టర్ గారు. మరి ఇలాంటి రామారావు మాస్టర్ గారు రేపటితో పదవీ విరమణ చేయబోతున్నారు. పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. వారితో మీకున్నటువంటి అనుబంధాలు చాలా ఎక్కువగా, అంటే మీకు అంత దూరం నాకు తెలియదు, కాకపోతే మేమిద్దరం కూర్చున్నప్పుడు వరదారెడ్డి ప్రభాకర్ అంటుంటాడు కాబట్టి అంతవరకే తెలుసు. మరి మీరు చాలా దూరం పోయి రావడం అనేది మాకు కూడా, అక్కడ బెస్తవారిపేట అక్కడ ఉన్నప్పుడు కూడా మన స్నేహితులను పంపించడం జరిగింది మీ దగ్గరికి. సరే, ఏమైనా మీ యొక్క సాన్నిహిత్యాన్ని చక్కగా వివరించినందుకు మీకు మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాల్యాద్రి గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం.